ముందుగానేమో సంక్రాంతికి అన్నారు, మళ్ళీ జనవరి 26 అని చెప్పారు. తీరా ఆ రోజు మళ్ళీ మాట మార్చారు. 10 నిమిషాల వ్యవధిలోనే నాలుక మడతపెట్టిన రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు మార్చి 31కి వేస్తామంటూ రైతుల ఆశలపై నీళ్లు చల్లాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైతు బంధు పథకం అనేది ఒక మిద్దెగా మారిపోయింది. రైతు బంధును రైతు భరోసాగా మార్చినట్టు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఒకే ఒక్క రైతు భరోసా ఖాతా డబ్బులు ఈ నెలలో జమ చేస్తామని చెప్పి ప్రకటనలు గుప్పించేటువంటి ప్రభుత్వము ఇప్పుడు అమలు చేసేటప్పటికి మాత్రం పూర్తి స్థాయిలో వెనక్కిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికే ఇస్తున్నామంటే ఒక మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలు అమలు చేశాం. దాంతోపాటు కొత్తగా పెంచినటువంటి రైతు భరోసాను కూడా అమలు చేసి ప్రతి రైతు ఖాతాలలో 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున జమ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత ఆచరణలో మాత్రం మొండి చేయి చూపించింది. కేవలం 15 నుంచి 20% మంది లోపు మంది రైతులకే రైతు భరోసా నిధులను జమ చేసి చేతులు దులుపుకుంది. ఇంకా మిగిలిన రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయో ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. ఈ రైతు భరోసా 26వ తేదీన జమ చేస్తామని చెప్పినటువంటి డబ్బులను కూడా అనేక సందర్భాల్లో మాట మార్చారు. ముందు రోజు 26వ తారీఖు అర్ధరాత్రి నుంచి టకీమంటూ అందరి అకౌంట్లో డబ్బులు పడిపోతాయని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. ఆయా గ్రామాలలో సెలెక్ట్ చేసినటువంటి గ్రామాలలో పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించి పండుగలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ మళ్ళీ సాయంత్రానికి మాట మార్చి రేపు ఉదయం బ్యాంకులు తెరిచిన తర్వాత డబ్బులు పడతాయని చెప్పారు. కానీ బ్యాంకులు తెరిచిన తర్వాత అసలు నిజాన్ని రైతులను ఎత్తిన ఒక పిడుగు లాంటి వార్త చెప్పారు. కేవలం ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే రైతు బంధు డబ్బులు జమ చేశారు. అది కూడా చాలా తక్కువ మొత్తంలో జమ చేసి చేతులు దులుపుకున్నారు. చిన్న గ్రామాలను సెలెక్ట్ చేశారు. అందులో ఉన్నటువంటి తక్కువ మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసి మిగిలిన రైతులను ఒక మీమాంసలోకి ఒక మిద్దెలోకి నెట్టారు. అసలు రైతు భరోసా నిధులు వస్తాయా రావా అనేటువంటి చర్చకు ప్రస్తుతం దారితీశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు రైతులు కలిసినా నీకు రైతు భరోసా నిధులు పడ్డాయా అంటే నీ రైతు భరోసా వచ్చిందా అనేటువంటిది చర్చ జరుగుతోంది. బ్యాంకుల దగ్గర కూడా రైతులు వెళ్ళి వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాకెందుకు రాలేదు, మా పక్క గ్రామానికి వచ్చాయని చెప్పి రైతులు గొడవలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే కనుక రైతు బంధుకు సంబంధించి ఒకసారి డేటా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లక్షల మంది, దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల మంది రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, రెండు జిల్లాలలో కలిపి 5.5 నుంచి 6 లక్షల మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వం నుంచి రైతు బంధు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు అదే రైతు బంధును రైతు భరోసాగా మార్చేటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను గమనించినట్లయితే 23 మండలాలకు సంబంధించి ఎంపిక చేసినటువంటి 25 గ్రామాల్లో లబ్ధిదారులను తీసుకున్నారు. 22,242 మంది రైతుల ఖాతాలలో కేవలం 39.07 కోట్ల రూపాయలను జమ చేశారు. అట్లాగే ఖమ్మం జిల్లాను గమనిస్తే 21 మండలాలలో 21 గ్రామాలను మాత్రమే ఎంపిక చేసి 20,802 మంది రైతుల ఖాతాలలో 28.42 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్క, ఇది మనం చెప్తున్న లెక్క కాదు, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్క. అంటే ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాను చూసినట్టయితే కనుక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాను కలిపి చూస్తే కనుక 43,044 మంది రైతుల ఖాతాల్లోకి 67.49 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేశారంటే 68 కోట్ల రూపాయలను జమ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఒకసారి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రాక్ రికార్డ్ చూస్తే రైతు బంధు డేటాను గమనించినట్లయితే కనుక 3.5 లక్షల మంది దాకా ఖమ్మం జిల్లాలో రైతు బంధు తీసుకున్నారు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,20,000 మంది దాకా రైతులు రైతు బంధు తీసుకున్నారు కేసీఆర్ హయాంలో 11 సందర్భాలలో. కానీ ఇప్పుడు రైతు భరోసాగా మార్చిన తర్వాత ఈ ప్రభుత్వం కేవలం 43,044 మందికి లెక్క ప్రకారం చూసినా 16 నుంచి 18% మంది రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా వచ్చింది. అది కూడా చిన్న గ్రామాలు భద్రాద్రి జిల్లాలో 25, ఖమ్మం జిల్లాలో 21 గ్రామాలలో చూస్తే మొత్తం 46 గ్రామాలలో 43,044 మంది రైతుల ఖాతాలో 67.49 కోట్ల రూపాయలు జమ చేసి రైతు భరోసా పథకాన్ని ఒక మీమాంసలోకి నెట్టారు. ఇంకా పొలిటికల్గా చూసినప్పుడు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఈ జిల్లా నుంచే ఉన్నారు, ఆర్థిక మంత్రి ఈ జిల్లా నుంచే ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. 3 మంత్రులు చాలా కీలకమైనటువంటి మంత్రులు. ఒకరు రెవెన్యూ జనరేట్ చేస్తే భూముల మీద ఆధిపత్యం చెలాయిస్తే, మరొక మంత్రి ఆర్థిక మంత్రి డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు చూసేటువంటి మంత్రి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మధుర నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ శాఖలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం చూసినట్లయితే కనుక రైతు భరోసా కావచ్చు, అట్లాగే
రైతులకు రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా పెద్ద ఎత్తున జాప్యం జరుగుతోంది. కానీ ముగ్గురు మంత్రుల నుండి జిల్లాకి ఏం చేశారు, గతంలో కేసీఆర్ ఇచ్చిన విధంగా కూడా ఇవ్వలేకపోతున్నారనే ఒక చర్చ రైతాంగంలో వినిపిస్తుంది. రైతు సంఘాలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర వినతి పత్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, మంత్రులను కూడా ముట్టడించే వరకు వెళ్తామని వామపక్ష సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గురు మంత్రుల నుండి కూడా ఈ జిల్లాకు చేసింది ఏంటి, కేవలం గతంలో వచ్చేటువంటి రైతు బంధును కూడా సక్రమంగా రైతు భరోసాగా పేరు మార్చిన తర్వాత సక్రమంగా అందించలేకపోతున్నారన్నటువంటి ఒక విమర్శను మంత్రులు ఎదుర్కొంటున్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే రైతు బంధు నుంచి రైతు భరోసాగా మారుతున్న క్రమంలో ఏర్పడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా ఈ ముగ్గురు చాలా కీలకంగా ఉన్నారు. ముగ్గురు మంత్రులు అంటే పావు క్యాబినెట్ అంటే మొత్తం 12 మంది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అందులో ముగ్గురు ఇక్కడ మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. 25% క్యాబినెట్ ఖమ్మం జిల్లాలో ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా రైతాంగానికి మాత్రం రావాల్సినటువంటి రైతు భరోసా నిధులు రాకపోవడంతో పాటు అట్లాగే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పేరుతో చెప్పినటువంటి డబ్బులు కూడా ఇప్పటిదాకా పడలేదు. కానీ 26వ తేదీ అర్ధరాత్రి నుంచి టకీమంటి పడతాయంటే ఒక పక్క చెప్పారు, మరో పక్కన సవరించుకుంటూ వచ్చారు. హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రోజు రేపు అన్నట్టుగా తయారైంది ఈ ప్రభుత్వం యొక్క ప్రకటనలు. ఎప్పుడు చూసినా రేపు మాపు అని దాటవేయడం తప్ప దీని మీద డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం విశ్లేషించుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పరిస్థితులు ఉన్నాయంటే ఇక రైతు భరోసా నిధులకు సంబంధించినటువంటి డబ్బులు రావు అంటున్నారు. దాదాపు 89 కోట్ల రూపాయలు ఏదో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఇది దాదాపు 8-9 వేల కోట్ల రూపాయల పథకం, రైతు భరోసా పథకం అనేది. కానీ ఇన్ని డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటువంటి విషయాన్ని తెలియదు. ఇక గ్రామాల్లో ఒక రకమైనటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. కేవలం ఈ 46 గ్రామాల్లో ఉన్నటువంటి 43,000 మంది రైతులకు ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక మీమాంసలకు నట్టి ఈలోపు ఎన్నికలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏదైతే బీసీ కులగణన మీద ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఫిబ్రవరి 2 తర్వాత నివేదిక సమర్పిస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల మూడులోకి ప్రభుత్వం వెళ్ళేటువంటి ఆలోచన చేస్తుందని కూడా రైతాంగంతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇదంటే ప్రజలందరినీ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నటువంటి ఒక విమర్శ కూడా వినపడుతోంది. ఒక అనుమానం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అంటే ఈ తర్వాత ఎన్నికల తర్వాత డబ్బులు చెల్లిస్తాం, ముందు మీరు అధికార పార్టీకి ఓటేయండి అని చెప్పకనే చెప్పినట్టుగా కనపడతా ఉందని చెప్పి కూడా రైతాంగము అట్లాగే సాధారణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మూడ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా చూస్తుంటే కనబడతా ఉందంటున్నారు. ఏ పథకానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. కేవలం 46 గ్రామాల్లో చేసినటువంటి దాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేసేసి రాష్ట్ర వ్యాప్తం చేసేసి ఇదే లబ్ధిదారులు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదంతా కూడా స్థానిక సంస్థల్లో గట్టెక్కేందుకు ఒక స్టంట్ లాగా కనపడుతోందని కూడా వామపక్షాలు, విపక్షాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏది ఏమైనా గ్రామాల్లో ఒక విపత్కరమైన పరిస్థితి నెలకొని ఉంది. రైతు భరోసా నిధులు రాలేదు. ఇంద్రమ్మ ఆత్మబీరకు సంబంధించినటువంటి క్లారిటీ లేదు. రేషన్ కార్డులు అన్నారు, ఇంద్రమ్మ ఇళ్ళు అన్నారు. ఇవన్నీ కూడా 26వ తారీఖు నుంచి వస్తాయని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లబ్ధిదారుల ఎంపిక జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులు కూడా తప్పుల తడకలు ఉన్నాయి. ఇంద్రమ్మ కమిటీలు ఏం చెప్తే అది జరిగిందన్నటువంటి పరిస్థితి. ఆ ఇంద్రమ్మ కమిటీలు రద్దు చేయాలని ఒక పక్క వామపక్ష సంఘాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు అట్లాగే మున్సిపల్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగించారు. రాబోయే పరిస్థితులు చూస్తే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగం ఎదురుదిరగాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రైతు భరోసా నిధులు కేవలం 15 నుంచి 17 మంది రైతులకే జమ అయింది. ఇంకా 82-80% మంది రైతులకు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏ రోజుకి ఇస్తారు అనేటువంటి స్పష్టత లేదు. 10 ఎకరాలుంటే 7 ఎకరాలకే పడుతుందనేటువంటిది కూడా బయట ప్రచారం జరుగుతుంది. పలువురు అధికారులు ఆఫ్ ది రికార్డ్ ఇదే అంశాన్ని చెప్తున్నారు. 10 ఉంటే 10 ఎకరాలకు పడదు అంటున్నారు. ఏమన్నా కట్ ఆఫ్ పెట్టారనే దాని మీద విషయంలో కూడా రైతులకు స్పష్టంగా లేదు. ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కేందుకు కేవలం రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ఈ డబ్బులు వినియోగించారు. కొద్ది డబ్బులు మాత్రం అకౌంట్లో వేసి ఈలోపు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది, ఆ కోడ్ వల్ల ఆలస్యమైందని చెప్తూ మార్చి, ఏప్రిల్ దాకా కూడా ఈ పథకాన్ని లాగించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతూ ఉంది.